హాయ్! ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఇద్దరున్నారంట. ఒకడి పేరు సిగరెట్టు, ఇంకొకడి పేరు కొవ్వొత్తు. ఈ సిగరెట్ అనేవాడు కొవ్వొత్తు దగ్గరికెళ్ళాడంట. ఆ కొవ్వొత్తు దగ్గరికెళ్ళి, నేను సిగరెట్ అన్నదంట, నేను బాగా ఘాటుగా ఉంటాను. నా స్టైలే వేరేగా ఉంటుంది. నా పవర్ ఎక్కువ ఉంటుంది అని కొవ్వొత్తు దగ్గర గొప్పలు చెప్పింది. ఆహా! కొవ్వొత్తు ఆహా! అన్నదంట. అయితే సరే, నువ్వు గొప్పో నేను గొప్పో, మన ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్తే అక్కడ ఊరు ప్రజలు కనిపించారట. ఆ ఊరు ప్రజలు కొవ్వొత్తు సిగరెట్టు కలిపి వెళ్ళారంట. వెళ్తే ఆ ఊరు ప్రజలు కలిపి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారంట. ఆ పెద్ద మనిషి ఎవరు అనుకున్నావు? అగ్గిపెట్టి. ఆ అగ్గిపెట్టి దగ్గరికి వెళ్ళి సిగరెట్ చెప్పిందంటే కొవ్వొత్తు చెప్పిన గొప్ప. ఆ ఇద్దరు గొప్పలు ఆలకించి అగ్గిపెట్టి ఒకటే మాట అన్నది, నాకు మీ ఇద్దరు ఒకటే, సమానం, ఎవరు గొప్ప కాదు, నేను ఇద్దరికి కూడా కాల్ చేస్తాను. నాకు తెలిసింది, మీరు ఊరు ప్రజల పట్టున వచ్చారు కనుక ఆ ఊరు ప్రజలకి అడగండి, వాళ్ళు ఎవరు నిన్ను కొనుక్కుంటారో వాళ్ళ మాట ఖాయమవుతుందని చెప్పారండి. వీళ్ళెళ్ళి ఊరు ప్రజలకు అడిగితే 70% కూడా సిగరెట్కి సపోర్ట్ చేశారండి. 30% కొవ్వొత్తికి సపోర్ట్ చేశారు. కొవ్వొత్తు అన్నదంటే, అదేంటి, నేను మీకు వెలుగునిస్తాను, మంచి పని చేస్తాను, అన్నీ చేస్తే నాకు సపోర్ట్ తక్కువ వచ్చింది వాళ్ళు అన్నారట. సిగరెట్ అనేది మాకు మత్తునిస్తుంది, మా ఆరోగ్యం చెడగొట్టిన ఏదైనా మాకు మత్తే కావాలి, మేము మత్తుగా సపోర్ట్ చేస్తాం, మాకు సిగరెట్ కావాలి. ఇంకొన్న 30% ఉంటారు కదా, వీళ్ళు మాకు ఆరోగ్యమే కావాలి, మాకు కొవ్వొత్తే కావాలని. అప్పుడు కొవ్వొత్తు అందట, నేను కాలిపోయి కూడా మీకు వెలుగునిస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను, మీ ఆనందం నేను కోరుకుంటాను. ఆ సిగరెట్ ఏం చేస్తుంది? మీ ఆరోగ్యం చెడగొడుతుంది, మీ ఆరోగ్యంతో పాటు మిమ్మల్ని నాశనం చేస్తుంది. మాకు అవన్నీ అవసరం లేదు, మాకు మొత్తే కావాలంటే అప్పుడు సిగరెట్ అందంట. ఈ రోజుల్లోన మంచి చేసేవాళ్ళు ఎవరికి నచ్చరు, చెడు చేసేవాళ్ళు అందరికీ నచ్చుతారు. ఈ లోకంలో తీరు ప్రస్తుతానికి ఇలాగే ఉంది. ఈ సమాజానికి కావాల్సింది మంచి చెడు కాదు, అప్పుడికి ఆనందం కలిగిందే కానీ మంచిని ఎవరు కోరట్లేదు. కావాల్సిందంతా అనవసరమైనవి, ఉల్లాసాలు, ఇవే తప్ప మంచి అనేది ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు సమాజం ఇలాగే ఉంది, ఇదే సమాజం తీరు. అందువల్ల మంచి ఎవరు కోరట్లేదు. ఆరోగ్యం పోయినా బాగున్నా లేకపోయినా వీళ్ళకి కావాల్సింది చెడే కావాలి. మంచిగా ఆలోచించే మనిషి అవసరం లేదు, మంచిగా చేసేవాడు కూడా అవసరం లేదు. ఇది ఇప్పుడున్న తీరు, ఈ తీరు బట్టే నడుచుకుంటుంది.